వెల్కమ్ టు మెగా9 టీవీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశం వెళ్ళినా అక్కడ భారతీయ సంతతిని కలవడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా తన 3 దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి అంకానికి చేరుకున్న ఆయన న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టారు. గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆక్లాండ్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అయితే ఆ సభలో ఎవరు ఊహించని విధంగా ప్రధాని మోదీ ఒక పాత జ్ఞాపకాన్ని పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. 30 ఏళ్ల క్రితం నాటి ఒక మఫ్లర్ను వేదికపై ప్రదర్శించి దాని వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీని పంచుకున్నారు. అసలు ఆ మఫ్లర్ కథేంటి, న్యూజిలాండ్తో భారత్కున్న వ్యూహాత్మక సంబంధాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆక్లాండ్ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ తన గత జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా న్యూజిలాండ్కు రావడం నాకు ఇదే తొలిసారి కావచ్చు, కానీ 30 ఏళ్ల క్రితం తాను రాజకీయాల్లో పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే ఒకసారి ఈ దేశానికి వచ్చానని ప్రధాని మోదీ చెప్పారు. ఆ సమయంలో ఒక న్యూజిలాండ్ పౌరుడు తనకు ఒక మఫ్లరు, ఒక టోపీ, గ్లౌజులు బహుమతిగా ఇచ్చారని, ఆ 3 వస్తువులను తాను జాగ్రత్తగా ఇండియాకు తీసుకెళ్లానని మోదీ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, 30 ఏళ్ల క్రితం తనకు బహుమతిగా వచ్చిన ఆ మఫ్లర్ను స్వయంగా వేదికపై చూపించారు. ఈ మఫ్లర్ను నేను ఎన్నోసార్లు వాడాను. మీ ప్రేమను ఎలాగైతే జాగ్రత్తగా దాచుకున్నానో ఈ మఫ్లర్ను కూడా ఇన్నేళ్లుగా అలాగే దాచుకున్నానని మోదీ చెప్పగానే సభలో ఉన్న వారంతా కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు పొందిన ప్రేమను ప్రధాని అయ్యాక కూడా మర్చిపోలేదని మోదీ నిరూపించుకున్నారు. కేవలం పాత జ్ఞాపకాలే కాదు, 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాల గురించి కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ న్యూజిలాండ్ బంధం భవిష్యత్తులో సరికొత్త పుంతలు తొక్కబోతుందని స్పష్టం చేశారు. 2030 నాటికి 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏకంగా 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని ఇరు దేశాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. న్యూజిలాండ్ మూలవాసులైన మావోరీ సంప్రదాయంలో వాకా అనే పడవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పదాన్ని ప్రస్తావించిన మోదీ వాకా అంటే కేవలం పడవ కాదు, అదొక ఉమ్మడి ప్రయాణానికి ప్రతీక. ఇప్పుడు భారత్ న్యూజిలాండ్ సంబంధాలు కూడా ఒక వాకలా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాయి.